సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మృతి చెందినట్లు తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు హజ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రమాదంలో 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు, 17 మంది పురుషులు ఉన్నట్లు తెలిపింది. 4 ట్రావెల్ ఏజెన్సీల ద్వారా జెడ్డాకు వెళ్లారని, మక్కా నుంచి మదీనా వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో వీరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. माफी चाहता हूं लेकिन मैं इतना ही कर सक रहा हूं, आपको इन्फॉर्म दे रहा हूं। తెలంగాణ హజ్ కమిటీ ప్రకటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, సౌదీ బస్సు ప్రమాదంతో హజ్ కమిటీ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందినట్లు కూడా హౌజ్ కమిటీ సంబంధించి కూడా ఒక అధికార ప్రకటనతో విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఈ ఘటనకు సంబంధించి కూడా అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో జరిగినట్లయితే వాళ్ళు ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మొత్తం 50 పైగా కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇటు యాత్రకు బయలుదేరినట్టు తెలుస్తుంది. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరి తర్వాత అక్కడ మక్కాకు సంబంధించి కూడా ఆ యాత్రను పూర్తి చేసుకొని అక్కడ నుంచి మదీనా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుని జరిగిందని చెప్పి కూడా ఆ ప్రకటనలో వెల్లడించడం జరిగింది. దాంట్లో మరొక 25 కిలోమీటర్ల దూరంలో మదీనాకు చేరుకుంటున్న క్రమంలోనే ఈ ప్రమాదం సంభవించినట్లయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. దీంట్లో ప్రమాద ఘటనలో మొత్తం 18 మంది పురుషులు, 18 మంది మహిళలు, తర్వాత 10 మంది చిన్నారులు ఉన్నట్లు కూడా హౌజ్ కమిటీ అయితే ప్రకటించడం జరిగింది. ఈ ఘటన పైన ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సింది. తర్వాత అక్కడ సౌదీ అరేబియాకు సంబంధించిన ఎంబసీ అధికారులతో గానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం, తర్వాత కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా కొంతవరకు వివరాలు అయితే సేకరిస్తున్నారు. అక్కడ జరిగిన ఘటన తీరుపై గానీ, అక్కడ జరిగిన వాటిపైన కూడా పూర్తిగా సమాచారం అయితే తెలుసుకునేందుకు కూడా అధికారులు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఇటు ఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, తర్వాత ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఏర్పాటు చేసి తర్వాత బాధితులకు సంబంధించి సమాచారం తెలుసుకోవడానికి కూడా ఆ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఘటనలో ఇంకా ప్రమాదం తీవ్రతకు సంబంధించి ఇంకా అంటే అక్కడ జరిగిన తీవ్రత గానీ, అక్కడ జరిగిన వివరాలకు సంబంధించి కూడా ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కొంతమంది ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నేరుగా సౌదీలో ఎక్కడైతే బస్సు ప్రమాదం జరిగిందో ఆ ఘటన స్థలానికి చేరుకునేందుకు కొంతమంది ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం జరిగింది. వాళ్ళు సాయంత్రం 5 గంటల ప్రాంతానికి అక్కడికి చేరుకున్న తర్వాత సమాచారం అందుకున్న తర్వాతనే మరిన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పి కూడా నాంపల్లి స్థానిక ఎమ్మెల్యే అయితే వెళ్లించడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి జరిగిన తీరు గానీ, తర్వాత మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల సంబంధించి సమాచారం తెలుసుకొని చాలా మంది హైదరాబాద్ వాసులే దాదాపు 45 మంది కూడా ఉన్నారని చెప్పి కూడా హౌజ్ కమిటీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కాబట్టి ఈ ప్రకటనకు సంబంధించి కూడా ఇటు పోలీసులు కూడా సమాచారం తెలుసుకొని కొంతవరకు ఆ వివరాలు అయితే సేకరించడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతానికి సంబంధించి ఉన్నారు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నట్టు 43 మంది ప్రయాణికులు ఉన్నట్టు, ఇద్దరు సైబరాబాద్ సంబంధించి కూడా ఇద్దరు ఉన్నట్టు కూడా హైదరాబాద్ జాయింట్ సిటీ కూడా వెళ్లించడం జరిగింది. మరొక వ్యక్తికి సంబంధించి కూడా ఇతర దేశానికి ఉన్నారు, కానీ హైదరాబాద్ లో అంతా ఇక్కడే ఉంటున్నారు తెలుస్తుంది. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు, తర్వాత వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి ఒక ఏజెన్సీ 4 ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా కూడా ఇక్కడ నుంచి వెళ్ళినట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. హౌజ్ కమిటీ ప్రకటించిన ప్రకటనలో కొంతవరకు సమాచారం వెల్లడించడం జరిగింది. పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా తెలియాల్సింది. వివరాలకు సంబంధించి కూడా ఇంకా అక్కడ అధికారులను అడిగి సంప్రదించి తర్వాత వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుంటామని చెప్పి కూడా ప్రస్తుతం అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ధన్యవాదాలు రమేష్. शोएब नाम के है, इसमें खाली अकेले बच्चे मेरे व्हाट्सएप नंबर दिए, मैं ड्राइवर बात कर रहा हूँ, मैं भी हैदराबाद का निजामाबाद का हूँ, मेरे को पुलिस वाले. సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన వాజీవ్ ఖాన్ కుటుంబంలోని 18 మంది మృతి చెందడంతో బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరిగా కుటుంబ సభ్యులను ఎప్పుడు కలిసి మాట్లాడారు, ప్రమాదం గురించి సమాచారం ఎప్పుడు అందింది అనే విషయాలను మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు.
సౌదీ అరేబియాకు మక్కా మదీనా తీర్థయాత్రలకు వెళ్ళిన ముస్లిం సోదరులందరూ కూడా బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందినట్లు మన సమాచారం అవుతుంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా హైదరాబాద్లోని హజ్ హౌస్కి చేరుకున్నారు. అధికారులతోనూ అలాగే మంత్రితోనూ మాట్లాడి అయితే వారి కుటుంబంలో ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు, అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుతున్నారు అనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. మీకు సమాచారం ఎన్ని గంటలకు అందింది? ఇక మార్నింగ్ తెలిసింది నాకు. ఎవరో చనిపోయారు మీ ఫ్యామిలీ? మా సడ్డగడ వాళ్ళ మా అమ్మ వచ్చి చెప్పారు ఇట్లా అయిందని. మాట్లాడిన అసలు అదిన్నట్టు నేను మాట్లాడలే. అయితే మళ్ళీ ఎందుకు ఏమైందంటే ఇట్లా పొద్దున మాట్లాడినా ఇట్లా బస్ ట్రావెల్స్ తోటి యాక్సిడెంట్ అని చెప్పారు. ఇక్కడ మన హైదరాబాద్ నుంచి మక్కా మదీనాకి ఎప్పుడు బయలుదేరారు? మార్నింగ్ నిన్న మాట్లాడిన అయితే రాత్రి బయలుదేరని చెప్పారు. మార్నింగ్ అయిందే చెప్పు ఘటన. హైదరాబాద్ ఎప్పుడు రావాలనుకున్నారు? అక్కడ యాత్ర పూర్తి చేసుకుని 25వ తారీఖు అన్నారు. రిటర్న్ 25వ తారీఖు అన్నారు. 9 తారీఖు వెళ్ళారు వాళ్ళు. మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడారు వాళ్ళు? నిన్న రాత్రి మాట్లాడారు. మీ అంటే కూడా రేపు మార్నింగ్ 1 o'clock మాట్లాడారు. ఇట్లా అయిపోయింది మాది, ఇక్కడ మదీనాకి వెళ్తున్నామని చెప్పారు. అది మీ ఫ్యామిలీ కాకుండా మీ బంధువులు ఎవరైనా వెళ్ళారా? బంధువులతో? మా బంధువులు అయితే లేరు. మా సడ్డకుడు వాళ్ళతో ఫ్యామిలీ మొత్తం 18 మెంబర్స్ ఉన్నారు. ఒకటే ఇంట్లో ఫ్యామిలీ. మా మర్దలు, మా సడ్డకుడు, వాళ్ళ చిన్న పిల్లలు అందరూ. ఇందులో మహిళలు చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు? పెద్దవాళ్ళు మీ ఏజ్? 9 మంది చిన్నపిల్లలు ఉన్నారు. 9 చిన్నపిల్లలు ఉన్నారు. మహిళలు ఒక 9 దాకా ఉండొచ్చు, 9-10 దాకా ఉండొచ్చు. అయితే ఇక్కడ హజ్ హౌస్కి వచ్చారు కదా, వీళ్ళు ఏం చెబుతున్నారు? ఎప్పుడు ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అంటే వాళ్ళైతే ట్రై చేస్తున్నారట డెడ్ బాడీస్ ఇక్కడ పంపిద్దామని చెప్తున్నారు. మరి మాకైతే డెడ్ బాడీస్ ఇక్కడ పంపిస్తే మంచి ఉంటుంది మేము చెప్తాం మీడియాతోటి. మీరు ఇక్కడ మాట్లాడారా? చెప్పారా మా వాళ్ళు ఇలా చనిపోయారు మాకు పంపించండి అని? చెప్పాను మినిస్టర్ గారితో చెప్పాను. సో వాళ్ళు చెప్తా ట్రై చేస్తా అని చెప్తాను. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నారని చెప్పారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన 18 మంది యాత్రకు వెళ్ళారా? అవును, యాత్రకు వెళ్ళి మొత్తం 18 మెంబర్స్ మాదే. ఇది మృతి చెందిన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 18 మంది తమ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే సౌదీ అరేబియాలో మృతి చెందినట్లు వాళ్ళకి ఈ ఉదయమే తెలిసిందని చివరిగా నిన్న వారితో మాట్లాడామని, వారందరూ కూడా కన్నీటి పర్యంతనవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.